ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఐటీ దాడుల కలకలం మొదలైంది. ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థులే టార్గెట్గా ఐటీ దాడులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న తరుణంలోనే నెల్లూరులో నారాయణ ఇంట్లో, నారాయణ మెడికల్ కళాశాలల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. అయితే ఐటీ దాడుల కుట్రలకు భయపడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఐటీ దాడుల ప్రచారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే టార్గెట్గా దాడులు జరుగుతాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గతంలో కర్ణాటక, తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి వర్గాలపై జరిగిన ఐటీ దాడులను ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఈ ఐటీ దాడుల వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లడంతో అభ్యర్థులను అప్రమత్తం చేయాలని పార్టీ యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. పార్టీ అధినేత ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ యంత్రాంగం తమ అభ్యర్థులను అప్రమత్తం చేసింది. తెలుగుదేశం పార్టీలో వ్యాపారాలు ఉన్న అనేక మంది అభ్యర్థులు తమ ఆడిటర్ల ద్వారా అప్రమత్తమైపోయారు. ఎన్నికల సమయంలో డబ్బు అవసరం ఎక్కువగా ఉండటం, మరికొన్ని నియోజకవర్గాల్లో నీళ్లప్రాయంగా డబ్బులు ఖర్చవుతున్నాయి. ఇరుపక్షాల అభ్యర్థులు డబ్బు సంచులను రెండో కంటికి తెలియకుండా తమ అనుచరులు, నమ్మకస్తుల వద్ద ఉంచారని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న బెదిరింపులు, అనైతిక ప్లాన్లను ధీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధమైంది. అరాచక రాజకీయాల్లో అభివృద్ధి తేల్చుకుంటామని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో బెదిరింపులపై అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసింది. నామినేషన్ల దశలోనే వైసీపీలోకి మారాలని బెదిరింపులు వస్తున్న బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక నామినేషన్ల దాఖలు గడువు పూర్తయ్యాక హైదరాబాద్ ఒత్తిళ్లు తట్టుకోలేని బలహీన అభ్యర్థులు ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకుంటారేమోనన్న ప్లాన్ తెలిసిపోయినందున ఒక్కో స్థానం నుంచి 2 లేదా 3 నామినేషన్లు దాఖలు చేయించాలని ఆలోచిస్తున్నారు. సాధారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున కొందరు డమ్మీ నామినేషన్లు వేస్తారు. అయితే వాటినే సీరియస్ గా వేయించాలని టీడీపీ వర్గాలు నిర్ణయించినట్లు సమాచారం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ, తెలుగుదేశంల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పుగా మారింది. రాష్ట్రంలో సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలోనే చంద్రబాబు ఐటీ దాడులను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. తాజాగా ఎన్నికలు రావడం, పోలింగ్ తేదీ కూడా సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ఐటీ దాడులు జరుగుతాయంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు కలకలం రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళని అనేక మందిని ఇప్పుడు రంగంలోకి దింపారు, అన్ని జిల్లాల్లోకి దింపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు టార్గెట్గా రాబోయే 4-5 రోజుల్లో, వారం రోజుల్లో వ్యూహాత్మకంగా ఒక అలజడి రేపి, ఒక రకంగా చెప్పాలంటే భయాందోళన, బీతాహు వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి రావాల్సిన ఆస్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నష్టం కలిగించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో జగన్ సన్నిహితంగా మెలగడం దేనికి సంకేతమని దినకర్ ప్రశ్నించారు. అలాంటి వాళ్లతో కలిసి ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగేలా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎవరైతే ఉన్నారో షెడ్యూల్ 9, 10 సంస్థలకి సంబంధించినటువంటి విభజన హామీలని పూర్తి చేయాలో చేయలేదో, 5,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్కు బాకీ పడినా ఇవ్వలేదు. ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక తరగతి హోదాకి అడ్డుగా పదే పదే కేసీఆర్ మాట్లాడారు, ఎన్నికల సమయంలో మాట్లాడారు. అటువంటి వ్యక్తితోటి బేరసారాలు కుదుర్చుకొని అతను పంపించిన డబ్బుతోటి ఇక్కడ రాజకీయం చేయాలి, ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్ని అణగదొక్కాలని ఒక్క మాట కూడా మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనకు అవసరమా అని ప్రజలందరూ కూడా ప్రశ్నించుకునేటటువంటి సమయం ఉత్పన్నమైంది. చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవాలి, తద్వారా ఢిల్లీ పీఠం మోడీది ఎక్కడ కదులుతుందో అనేటటువంటి భయం కేసీఆర్కి. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని బేరీజు వేసుకున్నప్పుడు తెలంగాణలో పల్చన పడిపోతున్నాడు అనేటటువంటి భయాందోళనలు ఉన్నాయి. దానికి సామంతరాజులాగా జగన్మోహన్ రెడ్డిని వాడుకుందాం అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి జగన్మోహన్ రెడ్డి ద్వారా కేసీఆర్కి కప్పం కట్టించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా తస్మత్ జాగ్రత్త. అటు ప్రచార పర్వంలోనూ చంద్రబాబు కేంద్రం కుట్రలను తిప్పికొడుతున్నారు.
ఏపీకి చేస్తున్న ద్రోహాన్ని వివరిస్తూనే టీడీపీ అభ్యర్థులపై ఐటీ దాడులు జరగబోతున్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒకవేళ అలా జరిగితే ఓటర్లు, ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. రేపో ఎల్లుండో అప్పుడే టీవీల్లో వస్తున్న వార్తలు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఇండ్లపైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. మోడీ, ఇది శాశ్వతమైన పదవి కాదు, మీకు జాగ్రత్తగా ఉండండి, మీకు మంచిది కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మరొకసారి హెచ్చరిస్తున్నా. భయపడతామా మనం? మీరు అండగా ఉంటారా? నమ్మకమేనా? పోరాటానికి సిద్ధమేనా? చూపేయండి, పోరాడతామని. అందరూ 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 ఆడబిడ్డలు కూడా పోరాటానికి సిద్ధంగా కావాలి, వీర నారీమణులు కావాలి మీరందరూ. ఏం తమ్ముళ్ళు, నమ్మకమేనా? దేనికైనా సిద్ధమే. ఒక దాడి చేసి 100 సీట్లు గెలిపించాలి అదనంగా. చేస్తారా లేదా? కేసీఆర్ కబద్దార్ అంటారా లేదా? శభాష్. ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి